వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చిత్తూరు టైప్లో వేపుడు పప్పు చేస్తున్నాను. అది అందరూ వేపుడు పప్పు కానీ పప్పు పుల్లగూర అని కూడా అంటారు. ఇటు నెల్లూరు సైడ్ ఏమో దాన్ని మామూలుగా పప్పు ఉడకబెట్టి చేస్తారు. దీన్ని కూడా ఉడకబెడతాం కానీ వేపి ఇది ఒక టైప్లో వస్తుంది అనమాట. అది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు ఆ పప్పు ఎలా చేయాలో మీ అందరికీ చూపిస్తాను. అందరికీ కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఏమేమి వేస్తారో చూపిస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, 2 టమాటాలు, ఉల్లిపాయ 1, పప్పుకి సరిపడా ఎండుమిర్చి వేయాలి, తగినంత చింతపండు, కొంచెం మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పప్పు నేను దీనికి మాకు సరిపడినంత అంటే 1.5 కప్పు పప్పు తీసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసి ఆయిల్ వేస్తున్నాను. దీనికి కాసినంత ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. నూనె బాగా కొంచెం బాగా మరిగాక 2 స్పూన్లు ధనియాలు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. లైట్గా. ఇది బాగా కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా ఎండుమిర్చి వేస్తున్నాను. ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసి బాగా వేపేసాను. వేగిన తర్వాత ఒక 8-10 ఎండుమిర్చి వేసాను. అవసరమైనంత వరకు మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు పప్పుని బట్టి. నేనైతే 1.5 కప్పు తీసుకున్నాను, దానికి సరిపడా వేసాను. ఇప్పుడు దానిలో కందిపప్పు వేస్తున్నాను. కందిపప్పు లైట్గా 1.5 కప్పు వేస్తున్నాను. 1.5 కప్పు వేసాను. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత దీన్ని ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ బాగా నానిపోవాలి. పప్పు నానిపోతే అప్పుడు చక్కగా నీకు బాగా మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. బాగా బ్రౌన్ షేప్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బాగా అది బ్రౌన్ షేప్ వచ్చేసింది. ఆపేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ పోసి మనం దాన్ని బాగా నానబెట్టుకుందాము. దానిలో పసుపు కూడా వేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్న తర్వాత బాగా పప్పు నానిన తర్వాత మళ్ళీ ప్రెషర్ కుక్కర్లో ఇవన్నీ టమాటా, ఆనియన్స్ అవన్నీ వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ అయింది, బాగా నానిపోయింది పప్పు. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఇందులో 2 టమాటా ముక్కలు, ఒక ఆనియన్, వెల్లుల్లిపాయ రెప్పలు ఒక 7-8, కొంచెం చింతపండు పక్కన నానబెట్టుకుంటామండి. కుక్కర్లో దించిన తర్వాత ఇది కూడా వేసి బాగా మెత్తగా మెనిపేయచ్చు. పెట్టి కుక్కర్ పెట్టేసేస్తాము. బాగా కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వచ్చిన దాకా ఉంచేస్తాం. ఉడికాక ఇలా వచ్చిందండి, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. దీనిలో ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు, తీసుకొని కొంచెం కల్లుప్పు వేసుకుంటామండి. దీంట్లో సరిపడినంత వేసుకొని దీనిలో చింతపండు, ఉప్పు వేసానండి. దీంట్లో పప్పు గుత్తితో దీంతో బాగా మెత్తగా మెదుపుకుందాము. దీనిలో అయితే సరిగ్గా రాదు, అందుకని దీనిలో మెదుపుకుందామండి. వేసుకొని దీంట్లోకి వేసుకొని మెత్తగా మెదుపుకుందాము. ఈ పప్పుని గిన్నెలో ఉండింది కదండి, తీసుకొని మెత్తగా దీనిలో వేసుకొని, దానిలో అయితే సరిగ్గా రాదు, అందుకని దీంట్లో వేసి బాగా మెత్తగా మెదుపుకుందాము.
బాగా మనం పప్పుని బాగా మెదుపుకున్న తర్వాత ఇలా ఉందండి పప్పు. చూడ్డానికి బాగుంది కదా, చాలా టేస్ట్గా కూడా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకుందాము. దీనిలో మనం ఎటువంటి పోపు కూడా వేయమండి. దీనిలో ఆవాలు కానీ మనం పోపు దినుసులు అంటాం కదా, మినప్పప్పు అట్లాంటివి ఏం వాడము. కాకపోతే ఇది తొందరగా అయిపోయే కర్రీ అనమాట. ఎవరైనా కానీ ఇంట్లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, అబ్బాయిలు కానీ, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కూడా దీన్ని ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఒకేసారి రైస్ పప్పు 2 పెట్టుకోవచ్చు. దీనికి తీయడం, వెంటనే మెదుపుకోవడం, ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవడం అంతే, ఇంకేం పని లేదు. దీనికి ఎక్కువ టైం తీసుకోదన్నమాట. దీనికి చాలా టేస్ట్ ఉంటుంది, తొందరగా అయిపోద్ది. మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్ళి ఇంటికి వచ్చి హడావుడిగా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కర్రీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి నాకు మీకు ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్లో పెట్టండి. పొంగు వస్తుందండి, బాగా ఉడుకుతుంది, బాగా మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాం. ఇందులో మనం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏం యూస్ చేయమండి, ఓన్లీ గార్నిష్ కోసం వేస్తాను నేను లాస్ట్లో. బాగా మరిగిందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాం. కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తున్నానండి. ఇది కంపల్సరీ కాదు, దీనిలో అయితే వాడము కొత్తిమీర కరివేపాకు. ఈ పప్పులో ఆమ్లెట్ కానీ ఉప్పు చేప కానీ వేసుకున్న, కొత్త ఆవకాయ, నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. పప్పు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. మేము కొత్త ఆవకాయ వేసుకుంటున్నాం దీనిలో. ఓకే, ఇది సాటర్డే కాబట్టి మాకు ఉప్పు చేప లేదు. ఏం పప్పు ఇది? నూనె పప్పు. ఎలా ఉంది? వావ్, ఆవకాయతో కలుపుకుంటే దీన్ని చిత్తూరు సైడు నూనె పప్పు అంటారు, ధనియాల పప్పు. మన పక్క ధనియాల పప్పు అంటారు. ధనియాల వల్ల చాలా హెల్తీకి చాలా ఉపయోగం, అన్ని విధాలు కూడా, ముఖ్యంగా షుగర్కి సూపర్ సూపర్. థ్యాంక్స్ అండి. గుమగుమలాడే వేపుడు పప్పు రెడీ అయిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.